ఎంతోమంది మన దగ్గర జాతకాలకు వచ్చినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం లేకపోతే అసలు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామండి? రోగం లేకపోతే బాగున్నారా అండి అని కూడా అడగం డాక్టర్ని. పాపం రోగం ఉంటేనే గుర్తొస్తాడు. అలాగే మేము కూడా అంతే. జ్యోతిషం అంటే ఏమిటంటే కష్టాలు ఉంటే కానీ రారు, నెగిటివిటీతో బాగా వస్తారనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఈ కష్టాలు తొలగిపోవాలి, ఇంట్లో సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి, దరిద్రం అనేది ఉండకూడదు, అష్టలక్ష్మి ఇంట్లో నివసించాలి, సాక్షాత్తు కుబేరుడే ఇంట్లో నివసించేటువంటి మంత్రం అద్భుతమైనటువంటి మంత్రం అండి. శంకరుడు అంటే ఈశ్వర ఉవాచ అన్నమాట. శివుడు చెప్పినటువంటి మాటలతో లక్ష్మీ అమ్మవారిని కొలిచిన వైనం కానీ చూసుకుంటే ఉదయం 6ంటికి, మధ్యాహ్నం 12ంటికి, సాయంకాలం 6ంటికి ఈ మంత్రాన్ని మీరు ప్లే చేయండి. ఆ యొక్క వైబ్రేషన్ని ఎంజాయ్ చేయండి. ఇందులో ముఖ్యంగా మనకు ఎలా అద్భుతంగా ఉంటుందంటే ఈ మంత్రం చాలామందికి తెలియదండి. ఇది తెలుసుకోవాలి. దీనివల్ల జాతకాన్ని మనం మార్చుకోవచ్చు. దేవదేవ మహాదేవ త్రికాల జ్ఞాన మహేశ్వర కరుణాకర దేవేశ భక్త అనుగ్రహ కారక అష్టోత్తర శతం లక్ష్మ్యా శ్రోతుమిచ్చామి తదా శ్రీ ఈశ్వర ఉవాచ దేవీ సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వ పాప ప్రణాశనం సర్వ దారిద్ర శ్రవణాద్భుక్తి ముక్తిదం రాజవశ్యకరం గుయ్యం గుయ్యాద్ గుయేతరం పరం దుర్లభం సర్వదేవానాం చతుష్టష్టి కళాస్పదం పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం సమస్త దేవ సంసేవ్యాం అనిమా దృష్టి సిద్ధిదం కిమత్తర బహునోక్తేన దేవి ప్రత్యక్షదాయకం. ఏమండి, అష్టసిద్ధులు ఉంటాయి, అనిమా మణిమా గరిమా అని చెప్పి సిద్ధులు కూడా ఈ మంత్రం వల్ల మనకు లభిస్తుందట. దరిద్రం మొత్తం వినడం వల్లనే, కేవలం శ్రవణం వల్లనే అన్ని సమస్యలు దూరం అయిపోతాయట. ఇంట్లో సస్యశ్యామలంగా సంపూర్ణ ఆరోగ్యం, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, మంచి వాతావరణంలో సొంత ఇల్లు, ఆస్తిపాస్తులు కలిగి బ్రహ్మాండంగా ఉంటారని చెప్పేసి స్వయంగా ఈశ్వరుడే మనకు చెబుతూ భృగువారే శతంధీమాన్ పఠేత్ వస్త్ర మాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేరైవ భూతరే దారిద్ర్యమోచనం నామశోస్త్రం అంబాపరం శతం ఏన శ్రేయమవాప్నోతి కోటి జన్మ దరిద్రత. కోటి జన్మల దరిద్రాన్ని కూడా ఈ మంత్రం తీసేస్తుందని చెప్పేసి ఇంత అద్భుతంగా మనకు చెప్పారండి. ఈ మంత్రం బాగా మీరు శ్రద్ధగా చదవండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి అని కొట్టండి. ఈ మంత్రం మీకు యూట్యూబ్లో అన్నిట్లో వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఖచ్చితంగా మీరు వినండి. ఈ మంత్రం వల్ల మీకు అష్ట దరిద్రాలు తొలగిపోయి అమ్మవారు మీ ఇంట్లో నివసిస్తారు.